నమస్కారం అండి భరత్ గారు. నమస్తే. జగన్ ఎక్కడికి బయటికి వెళ్తున్నా జనాలు 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 చాలా ఎక్కువ సంఖ్యలో చూస్తూ ఉన్నాం. అది మొన్న హైదరాబాద్లో కావచ్చు, నిన్న రాప్తాడ్లో జరిగిన పెళ్ళి కావచ్చు. అసలు ఇంత జనాలు రావడానికి మెయిన్ కారణం ఏంటి? అదే ఇంత జనాలు వస్తుంటే ఆ జనాలు ఓట్లుగా కన్వర్ట్ అవ్వలేదా? ఎందుకు అసలు వైసీపీ ఓడిపోయింది కన్వర్ట్ అవ్వక? అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్న మాట వాస్తవమే. ఓకే, జనాలు కనిపిస్తున్నారు. ఆయనతో అంటే తమ గురించి తాము చెప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే అన్రెస్ట్ ఉందా? కూటమి పాలన పట్ల ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇలా కనిపిస్తోందా ఓకే అనేది ఒక కీలకమైన ప్రశ్న. నిజానికి చాలా ఏరియాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పర్టికులర్గా వ్యవసాయ రంగంలో చేస్తున్నటువంటిది ఏమీ లేదు. ఓకే, అంటే వరదలు వచ్చినప్పుడు పొలాల్లోకి వెళ్ళి రైతుల్ని పరామర్శించడం లాంటి కార్యక్రమాలు చేశారు, కానీ నిజానికి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటంలో కానీ లేకపోతే సపోర్టుగా ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేయటము అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగినంత పరిస్థితి, తీసుకున్న చొరవ తెలుగుదేశం హయాంలో అంటే తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో అది కనిపించట్లేదు. అది నేరుగానే రైతులు మాట్లాడుతున్నారు బయట. ఈ మాట్లాడుతున్న పరిస్థితులు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అని జనం కోరుకున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎల్పిజి ఏజెంట్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ మూడిటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఒక రకంగా ఆయన జీవితం మొదలైందే అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణం మొదలైందే మార్కెట్ ఎకానమీ ప్రవేశించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 95లో. 91లో మన దేశంలోకి మార్కెట్ ఎకానమీ ప్రవేశించింది. 95లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. కరెక్ట్గా 94 టైంకి వేగం పుంజుకున్నటువంటి మార్కెట్ ఎకానమీని ఆయన అందిపుచ్చుకున్నాడు. ఆ అందిపుచ్చుకోవడం అనే దాని వలన ఆయన ప్రైవేటైజేషన్ పట్ల ఆయనకు విపరీతమైన మక్కువ. అలాగే ఆయన ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏమిటంటే పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టాలి, ఇది ఒకటే అభివృద్ధి, ఇంకేమీ కాదు. ఇంకేం చేయకపోయినా మనం పర్వాలేదు, పెట్టుబడులు తీసుకొచ్చాం. అందుకని ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాం, ఈ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఇలా చెప్తూ ఉంటాడు. ఇలా ప్రతి ప్రభుత్వము కూడా అనేక ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఉంది. నిన్న విజయసాయి రెడ్డి గారి మాటల్లో కూడా దొర్లింది. అంటే తెలుగుదేశం హయాంలో అనేక ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా కుదుర్చుకోవడం జరిగింది. కాకపోతే ఏవి మెటీరియల్ కావడం లేదు, మెటీరియలైజ్ అయ్యేవి చాలా తక్కువే ఉంటాయి. కానీ ఈయన ప్రమోట్ చేసుకుంటున్నాడు విషయాన్ని, ఆయన చేసుకోలేకపోయాడు అని కూడా మాట్లాడాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలుసు, ఈ హడావిడి తెలుసు. దీంతో పాటు ఈ వస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వటానికి ల్యాండ్ ఉండాలి, గవర్నమెంట్కి ఒక మెయిన్ ల్యాండ్ బ్యాంక్ ఉండాలి అనేది ఆయన ప్రోగ్రాం. ఈ ల్యాండ్ బ్యాంక్ కోసం అని చెప్పి ఆయన ఎక్కడున్న భూమిని లాక్కుని ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. అందులో భాగంగానే అమరావతికి అదనంగా ఇన్ని వేల ఎకరాలు కావాలని అడిగాడు. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి నాకు అని అడిగాడు. దాంతో జనాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదేమిటి గొడవ, ఈయనేదో మెయిల్ చేస్తాడు అనుకుంటే వచ్చి మన భూములకు ఎసరు పెడుతున్నాడేమో అనేటువంటి డౌట్లు ఉన్నాయి. అవును. అలాగే వైజాగ్లో ఆయన గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తాను ఇవన్నీ చెప్తున్నాడు. అది బిజినెస్ హబ్గా డెవలప్ చేస్తాను అని చెప్తున్నాడు. అవును, వైజాగ్ని. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన కార్యనిర్వాహక రాజధాని అనేటువంటి ఒక ట్యాగ్ ఇచ్చాడు దానికి. ఓకే, అంటే సెక్రటేరియట్ అక్కడికి వెళ్ళిపోతుందని, పాలన మొత్తం. అంటే ఇక్కడేమో శాసన రాజధాని ఉంటుంది అమరావతిలో, న్యాయ రాజధాని
కర్నూలు అవుతుంది ఆయన లెక్క ప్రకారం. ఈ కర్నూలు న్యాయ రాజధాని అనేది సుప్రీంకోర్టు నువ్వు చెప్పింది, అది ఆగిపోయింది. ఓకే. కానీ ఈ శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని అనే పాలనా రాజధాని అది వైజాగ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన నిర్మించినటువంటి ఇళ్ళు, ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్ల మీద కూడా బోల్డ్ స్పెక్యులేషన్ నడిపారండి. ఓకే. అందులో ఆయన ఉండటం కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అది భూలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడి సభలా ఉంది, ఇలా రకరకాల వ్యాఖ్యానాలన్నీ చేశారు. సరే, ఇప్పుడు వాటిని ఎలా వాడతారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ అక్కడ జరుపుతున్నటువంటి, అంటే గూగుల్ డేటా స్పేస్ అంటున్నాడు ఆయన, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు పట్టుకొస్తాను వైజాగ్కి అంటున్నాడు. అవును. వైజాగ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంటే ఈయన ఎవరి భూమి అయినా ప్రొక్యూర్ చేసేస్తాడు ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ అనేటువంటి పేరుతో. ఓకే. ఈ ప్రొక్యూరింగ్ మొదలు పెట్టేస్తే ఏమిటి పరిస్థితి అంటే, జనరల్గా మన దేశంలో అభివృద్ధి అంటే ఈ నమూనా సెట్ అయిపోయి చాలా కాలం అయింది. దానివల్ల జనాలు చాలా నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారంటే, ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్తారు వీళ్ళు మొదట. అవును. ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఒక ఏరియాలో, ఒక రూరల్ ఏరియాలో జనాల దగ్గర నుంచి భూములు తీసుకుని ఒక కంపెనీకి ఇచ్చారు. ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కావచ్చు అది. ఓకే. కానీ దానిలో స్కిల్డ్ లేబరు, లేకపోతే దానిలో ఇంజనీర్లు, లేకపోతే హై ఎండ్లో పనిచేసేటువంటి టెక్నోక్రాట్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత స్థానిక ప్రజలకి ఇస్తారా అనేది ప్రశ్న. వీళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తారు దానిలోకి వెళ్ళి? టేబుళ్ళు తుడిచే ఉద్యోగాలు, టాయిలెట్లు తుడిచే ఉద్యోగాలు చేస్తారు. అవును. గేట్లు తీసే ఉద్యోగాలు చేస్తారు, టీలు కాచే ఉద్యోగాలు, టీ కప్పులు అందించే ఉద్యోగాలు చేస్తారు. అలా కాకుండా ఈ ఏరియాలో ఈ ఇండస్ట్రీ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతలో చదువుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ కంపెనీకి వాళ్ళని హై ఎండ్లో ఎలా ఉపయోగించగలం అనేది నిర్ణయించి ఒక డిజైన్ చేసి వీళ్ళందరినీ తర్ఫీదు చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ వీళ్ళందరినీ ఆ కంపెనీకి ఉపయోగపడేలాగా తయారు చేసి ఆ తర్వాత ఆ కంపెనీని తీసుకొచ్చి దానిలో వీళ్ళకే ప్రథమ ప్రాధాన్యత, వీళ్లతో నింపిన తర్వాతే ఏదైనా మిగిలితే బయట వాళ్ళకి అని చెప్పి అలా రూపొందించిన ప్రభుత్వం ఏదీ లేదు భారతదేశంలో. లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అనగానే జనాలు గడగడలాడిపోతున్నారు. ఇప్పుడు ఉన్న భూమి పోతుంది, ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు, మీకు ఉపాధి వస్తుంది, అక్కడ టీ కొట్టు పెట్టుకోవచ్చు అంటాడు, అక్కడ హోటల్ పెట్టుకోవచ్చు అంటాడు, ఇక్కడికి చాలామంది వస్తారు, మీకున్నటువంటి పొలంలోనే మీరు ఓ పక్కన ఒక హోటల్ కడితే వీళ్ళందరూ అందులో దిగుతారు, మీరు ఎంటర్ప్రైన్యూర్స్ అయిపోవచ్చు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాడు ఆయన. కానీ ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఆ డబ్బులు ఇస్తాడు ఆయన, కొంత డబ్బులు ఇస్తారు, ఏదో ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమర్షియల్ స్పేస్ ఇస్తారు, ఆ కమర్షియల్ స్పేస్ ఇంకెవడో టేక్ ఓవర్ చేస్తాడు, వాడు కూడా వీళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బులన్నీ రకరకాలుగా పప్పు బెల్లాలుగా ఖర్చులు అయిపోతాయి. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు అక్కడ ఏమీ లేకుండా బయటకి గెంటివేయబడతారు. వాళ్ళు ఆ చుట్టుపక్కల, అంటే ఆ దగ్గరలో ఉండేటువంటి ఏ విశాఖపట్నానికో హైదరాబాద్కో చేరి ముష్టివాళ్ళుగా మారుతారు. అంటే ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చేటువంటి స్కీములు ఇవి అనే భయం జనాల్లోకి వెళ్ళింది. దాంతో ఈయన అభివృద్ధి మంత్రము, ఈయన ఏమి అంటే ఏ రకంగానూ ఆదుకోని పరిస్థితి, నేను ప్రపంచాన్ని బాగు చేస్తున్నానని మాట్లాడుతున్న గొడవ, ఈ ల్యాండ్ పూలింగ్ పిచ్చి, ఇవన్నీ చూసి జనాలు సఫర్ అవుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు కొంచెం చూస్తున్న మాట వాస్తవం. అందుకని జనాలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జనం కాంట్రాక్ట్ అవడానికి ట్రై చేస్తున్నారు. తమ సమస్యలు ఆయనకు చెప్పుకుంటే ఏదైనా మాట్లాడతాడేమో అనే అభిప్రాయం జనంలో ఉంది. అది ఇలా కనిపిస్తోంది. ఇది అంటే ఒక అంశం జనం ఆయన దగ్గరికి రావడానికి. రెండో అంశం ఏంటంటే, ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు ఎందుకు ఓడిపోయాడు ఆయన మొన్న? ఆయన ఈ జనాల వలన ఓడిపోయాడు అనుకోవడం భ్రమ. అసలు ఏపీలో ఆ రకమైనటువంటి నెంబర్ రావటానికి
అంటే ఆ స్థాయికి వైఎస్ఆర్సీపీని పడేసింది కేవలం జనం కాదు, ఎలక్షనీరింగ్ అనే పేరుతో జరిపినటువంటి ఒక మాయాజాలం. ఆ మాయాజాలంలో 2 పద్ధతులు అనుసరించారు వాళ్ళు. Okay. అది యాంత్రిక విజయము, తాంత్రిక విజయం. యాంత్రికము తాంత్రికము రెండింటినీ నడిపారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి గెలిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో తెలుసా? సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది. శ్రీలంక కంటే సోమాలియా అయిపోతుంది అనేదే ఆకలి రాజ్యం కాబోతోంది. ఏపీ అనేది చరిత్రలో ఉండదు, ఇక్కడ నుంచి మొత్తం వలస వెళ్ళిపోతారు అనేటువంటి ఒక నేరేటివ్ ని విపరీతంగా ప్రమోట్ చేశారు. ఏంటి ఇది తాంత్రికమా? ఇది తాంత్రికం. విపరీతంగా జనాల బుర్రల్లోకి ఇంజెక్ట్ చేశారు. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. చెవి కింద జోరీగలాగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో ఉండదు అన్న పద్ధతిలో ఈ ప్రచారంతో పాటు అమరావతి కాకుండా ఈయన 3 రాజధానులు అన్నాడు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు. ఈ వికేంద్రీకరణ వెనకాల అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేయటం, దాంతో పాటు ఇతర ప్రాంతాలను కూడా సర్వనాశనం చేయటం జరుగుతుంది. అదేదో అమరావతిని సెంటర్గా చేసుకుని డెవలప్మెంట్ ఎలా చేయాలని ఆలోచించకుండా ఇలా డైవర్సిఫై అయిపోతున్నాడు. ఈయన కావాలని చేస్తున్నాడు. ఇది వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లోనూ ఆయన ఇంతకు ముందు కొనిపెట్టుకున్నటువంటి భూములకి ధరలు తీసుకురావడానికి గోలంతా చేస్తున్నాడు. ఇలాంటి ప్రచారం విపరీతంగా నడిపారు. ఇలా ప్రతి కదలిక వెనకాల విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది విస్తృతంగా చేస్తూ వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా మందిని తనతో కలవలేని పరిస్థితి కల్పించాడు. పర్టికులర్గా ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ యాక్సెస్ ఇవ్వలేదు ఆయన. అది కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. జిల్లా అధ్యక్షులు కూడా ఆయనతో ఇంటరాక్ట్ అవటానికి పబ్లిక్ మీటింగుల్లోనే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కల్పించడం పబ్లిక్ మీటింగుల్లో మినిస్టర్లను అడిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ వాళ్ళు వాడుకుని రకరకాల ప్రచారాలు, ఆయన పనేం లేదు, ఆయన ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు, ఇలాంటివన్నీ స్పెక్యులేట్ చేశారు. సరే, ఆయనకు ఒక మోడల్ ఉంది. అంటే మనం డబ్బులు ఇస్తున్నాం జనాలకి నేరుగా, మేట నొక్కుతున్నాం, మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అనేవాడు ఆయన మాట్లాడితే. ఈ మేట నొక్కటము, డబ్బులు పట్టము, వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు చేయటం, ఇంకేంటి కావాలి జనాలకి, కాబట్టి జనం నాతోనే ఉన్నారనేటువంటి భ్రమలో ఈయన ఉన్నాడు. ఇలా ఉండగా ఈయన ఎవరెవరికైతే సంక్షేమం చేస్తున్నాడో అదంతా కూడా ఓపెన్ గా చెప్పేసుకున్నాడు. ఆయన తన ఓట్ బ్యాంక్ సీక్రెట్ని రోడ్డు మీద పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని. ఈ ఓట్ బ్యాంక్ సీక్రెట్ని ఎప్పుడైతే ఆయన మార్కెట్లో చెప్పాడో ఆ ఏరియాని కంట్రోల్లోకి ఎలా తీసుకోవాలి అనే మెకానిజం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మొదలైపోయి పనులకి పిలవడం మానేశారు చాలా ప్రాంతాల్లో. ఎందుకు పిలవట్లేదు మమ్మల్ని పనులకి అంటే, మీకు ఎలాగూ ముఖ్యమంత్రి గారు బోల్ డబ్బులు వేస్తున్నాడు కదా, తెల్లారు లేస్తే నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు కదా ఆయన, ఇంకెందుకు మీకు పనులు, హాయిగా ఆయన ఇచ్చిన డబ్బులు పెట్టి తిని పడుకోక ఇంట్లో అని చెప్పి మేము బీహార్ నుంచి తెచ్చుకుంటాం మనుషుల్ని, ఇలా హెరాస్ చేయటం మొదలుపెట్టారు. అయ్యా ఇలా కాదు, మాకు కూడా పనులు ఇవ్వండి అంటే, మరేమిటి మీరు ఓట్లు ఆయనకే వేస్తారు కదా, మేము పనులు ఇచ్చి అక్కడ దాకా వెళ్ళింది. అంటే ఈ ఓటు బ్యాంక్ ఏదైతే తన సూట్ కేసులో పెట్టుకున్నాను అనుకున్నాడు ఆయన, ఆ సూట్ కేసు కింద నుంచి కన్నం వేశారు వీళ్ళు. కన్నం వేసి ఆ ఓట్లను లాగేశారు కొంతవరకు. ఇది ఒక గొడవ. ఈ గొడవతో పాటు యాంత్రిక విజయం, చాలా ప్రాంతాల్లో ఈవీఎంలను వాళ్ళు హ్యాక్ చేసి మేనేజ్ చేసి ఏ గుర్తుకి ఓటేసినా అది వాళ్ళు అనుకున్నటువంటి గుర్తుకి డైవర్ట్ అయ్యే పద్ధతిలో నడిపారు. ఇది జరగదు, ఇది అసాధ్యము అని చాలామంది మాట్లాడారు. పైగా ఇంటర్నెట్ లేకుండా అది సాధ్యం కాదు.
నెట్ కనెక్టివిటీ ఉండదు దానికి ఈవీఎంకి. సో ఇది ఇల్లాజికల్ మాటలు, ఇది ఇల్లాజికల్ విమర్శ అని చెప్పి కూడా చాలామంది జ్ఞానులు మాట్లాడారు. కానీ నేరుగా కంపెనీల వాళ్ళే ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇది హ్యాకబుల్లే అని చెప్పేశారు. ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతోంది. ఇది మాత్రమే కాదు, ఓట్ చోరీ అనేటువంటి కార్యక్రమం కూడా విజయవంతంగా జరిపారు ఏపీలో. ఓట్ చోరీ అంటే వాళ్ళే క్రియేట్ చేస్తారు ఓట్లు, ఇది జరిగింది. రెండోది, వీళ్ళు చేసినటువంటి ఏపీ సోమాలియాగా మారుతోంది ఈ ప్రచారం అంతా కూడా జనాల్ని టెర్రరైజ్ చేయటం అనే కార్యక్రమంతో పాటు విపరీతంగా, అంటే ఏపీకి చెందిన ఓట్లు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఆ రోజు వచ్చి ఓటేసేలాగా వీళ్ళు విదేశాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు పెట్టి మరీ లాక్కొచ్చి పట్టుకొచ్చే క్రమంలో వాళ్ళని ప్రోగ్రామింగ్ చేసి ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, జగన్ని రానివ్వకూడదు అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. దీన్ని ఎదుర్కోవడంలో వైసీపీ తలబాటుకు గురైంది. వాళ్ళకి ఇన్ని మల్టీ లేయర్స్లో జరుగుతున్నటువంటి కాన్స్పిరసీస్ అర్థం కాల. హైదరాబాదులో ఇక్కడ ఐటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక సమావేశం పెట్టుకుని చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, తిరిగి ఏపీలో సీఎంగా మార్చాలి అని ఇక్కడ సమావేశాలు పెట్టుకుని మరీ మాట్లాడుకున్నారు. అంటే సైబరాబాదు నిర్మించింది చంద్రబాబు నాయుడే, అసలు ఈ ప్రపంచానికి కంప్యూటర్ని పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు అన్న లెవెల్లో మాట్లాడారు. 73 నుంచి ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయనే విషయం ప్రపంచం మర్చిపోయింది. కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ సెంటర్ అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ఏర్పడి తర్వాత టాటా కంపెనీలో మెర్జ్ అయింది. అది ఇది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. తర్వాత ఇక్కడ ఈ హైటెక్, ఇది ఇప్పుడు హైటెక్ సిటీ అనేటువంటి కాన్సెప్ట్ని ఎమర్జ్ చేసినది, దానికి శంకుస్థాపన చేసింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. అది చంద్రబాబు గారికి సంబంధం లేదు, జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి కార్యక్రమం అది. ఈయన నెమ్మదిగా అది తన ఖాతాలో వేసేసుకుని అసలు ఐటీ అనగా చంద్రబాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆయనే పుట్టించాడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఓకే, అంటే లేని విషయాన్ని ఉన్నదిగా మాట్లాడటము, ఎవరైనా కాదు అంటే వాళ్ళ మీద పడి దాడి చేయడం, బుకాయించటము, ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఇవన్నీ ప్రయోగించి ఆయన రకరకాల ఏరియాల్లో యాంటీ జగన్ ప్రాపగాండా అనేది చాలా విస్తృతంగా నరానికి ఎక్కించటం అనే ప్రోగ్రాం విజయవంతంగా నడిపాడు. ఇదంతా కలిసి, దీంతో పాటు యాంత్రికత కూడా కలిసి వాళ్ళు ఓడించారు. ఇది కేవలం జనం నుంచి వచ్చిన ఓటమి కాదు వైఎస్ఆర్సీపీకి. ఆ విషయం ఇప్పుడు ఆయన వచ్చిన ప్రతిసారి జనం రోడ్డు మీదకి రావటం అనేది అర్థమవుతోంది. దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు జనాన్ని పోగేస్తున్నారు, జనాన్ని పోగేసి షో చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ పార్టీ ఉంది కాబట్టి వచ్చారు జనాలు జగన్ చూడడానికి అనుకోవచ్చు. ఇప్పుడు మరి తెలంగాణలో వచ్చిన జనాలు దాదాపు 15,000 మంది వచ్చారని తెలంగాణ ఇంటెలిజెన్స్ చెప్తారు. అదే ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు దీనిలో కొంత జనాల్ని లోకల్ లీడర్స్ తమ బాధ్యతగా తీసుకుని, ఇక్కడ తెలంగాణలోనే ఇక్కడైనా అక్కడైనా ఇక్కడ కూడా పార్టీకి సంబంధించిన రూట్స్ ఉన్నాయి, ఉన్నాయి. ఆ సెల్స్ యాక్టివేట్ అయినాయి. వచ్చినప్పుడు యాక్టివేట్ అయి తమ ఉనికిని చాటుకోవడం అనే కార్యక్రమం ఒకటి నడిచింది. దాంతో పాటు ఏపీలో జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల తాలూకా ప్రభావానికి గురైనటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. తల్లిదండ్రులు అక్కడ, పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇక్కడ నుంచి అనేక బస్సుల్లో వెళ్ళి ఓట్లేసిన జనాలు ఉన్నారు కదా ఇక్కడ. వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి మారటం వల్ల ఆ పెద్ద నెంబర్ కనిపించింది. వీళ్ళు ప్రయత్నం కొంత ఉంటుంది ప్రతి చోట. ఈ ప్రయత్నానికి తోడు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఓకే. ఈ రెండు కలగలిసి ఒక బిగ్ నెంబర్ కనిపిస్తుంది ప్రతి చోట. మ్మ్. ఈ బిగ్ నెంబర్ కనిపించినప్పుడల్లా వీళ్ళందరూ ఓట్లు వేసారా, మరి ఇంతమంది ఓట్లు వేయాలి కదా, మ్మ్. వేయకపోవడం వల్ల కదా పార్టీ ఈ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు మ్మ్. అని ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. అవును. కానీ జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలతో సంబంధం లేకుండానే, మ్మ్. అంటే ఓటర్తో సంబంధం లేకుండా ఓట్లని నడిపించటం మ్మ్. అనేది ఎన్డీఏ పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దాన్ని ప్రతి చోట వాళ్ళు నడుపుతున్నారు. మ్మ్. ఆ నడపటం వలన వాళ్ళు ప్రతి ఎన్నికల్ని శాసించగలుగుతున్నారు. నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా అవును. గెలుపు మాదే అని చెప్పి గెలిచారు వాళ్ళు. కాకపోతే 24 ఎన్నికల్లో 2-3 రాష్ట్రాల్లో మాత్రమే ప్రయోగం చేశారు వాళ్ళు. అందులో ఒకటి ఏపీ, రెండోది ఒరిస్సా. మ్మ్. ఈ 2 చోట్ల కూడా యాంత్రికత విపరీతంగా నడిచింది అనేది ప్రపంచానికి అర్థమైంది. ఓకే. అలా జనంతో సంబంధం లేని ఎన్నికలు జరపడం వల్ల మేము ఓటు వేసాం కదా, అయినా ఇతను ఓడిపోయాడు ఏమిటి అనేటువంటి ఒక సింపతి ఉంది జనాలకి. మ్మ్. అది కూడా వర్కౌట్ అయి రోడ్డు మీదకి వస్తున్నారు. ఓకే. ఇది ఇలా అనుకుంటే జెడ్పీహెచ్ఎస్ ఎన్నికల్లో పులివెందల్లో యాంత్రికత, అదే మీరు ఏదైనా అంటున్నారు ఈవీఎంస్ అనేది యూజ్ చేయలేదు, మరి ఎక్కడ ఎలా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ZPHS. ఓట్ మేనేజ్మెంట్ ఉంటుందిగా మాకు. మ్మ్. మేము ఈవీఎంలు లేకపోయినా మేము మేనేజ్ చేయగలం. ఎలా? ఎలా ఏమిటి నేను చెప్పాను ఇందాక. ఇప్పుడు రాహుల్ గాంధీ రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, మ్మ్. ఒకే ఇంట్లో 200 ఓట్లు ఉంటాయి, మ్మ్. వాళ్ళు అక్కడ ఉండరు మ్మ్. కానీ ఓట్లు పడతాయి. మ్మ్. చాలా ప్రాంతాల నుంచి జనాలు రారు మ్మ్. కానీ ఓట్లు పడతాయి. మ్మ్. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయగలరు. ఓకే. దీనికి సంబంధించినటువంటి అలాగే కొత్త ఓట్లని జాయిన్ చేస్తారు గెలుపుల కోసం. ఇవన్నీ చేస్తుంటే ఈసీ ఏం చేస్తుంది మరి? ఈసీ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉందని కదా ఇప్పుడు. ఓకే. ఈసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తోంది. ఓకే. అది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. మ్మ్. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి డేటా అడిగినా మ్మ్. మేము దాన్ని అరైజ్ చేసామనే సమాధానం తప్ప ఇంకోటి రావట్లేదు. ఓకే. ఒకసారి కర్ణాటక వ్యవహారంలో అడిగినప్పుడు మ్మ్. ఇదిగో మేము ఇన్ని రోజులు దాటిన తర్వాత అరైజ్ చేస్తాము అనేది మాకు ఉంది, ఒక రూల్ ఉంది కాబట్టి తీసేసాము మ్మ్. అని చెప్పారు. ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి వీళ్ళు అడిగితే ఫైల్స్. ఓకే. ఇంకొకసారి అడిగితే లేదు అసలు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న పద్ధతిలో మాట్లాడారు. మ్మ్. ఇలా వ్యవహరిస్తున్నటువంటి ఈసీ మ్మ్. చాలా ఓపెన్గానే వాళ్ళు ప్రభుత్వ అనుకూల వైఖరిని అవలంబిస్తున్నారు. మ్మ్. కాబట్టి వాళ్ళని ఈసీ అనేది ప్రో గవర్నమెంట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓకే. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఎలా కావాలంటే అలా చేసే వ్యవస్థగా మారిపోయింది. థ్యాంక్ యూ అండి భరత్. థ్యాంక్ యూ.